హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ. నా జిమ్ వర్కౌట్స్ అయిపోయినాయి. 1 అవర్ జిమ్ చేస్తాను. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. గెటింగ్ అప్ రెడీ. నేను ఇంటికి వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం సైకిలే యూజ్ చేస్తాను. ఎందుకంటే సైకిల్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. మనకు వామ్ డౌన్కి బాగుంటుంది. అదేవిధంగా మనకు దీనివల్ల చాలా యూజెస్ ఉంటాయి. ఇప్పుడు నా లగేజ్ అంతా కూడా సర్దుకొనేసి నేను తగిలిచ్చేసేసుకొని బయట ఉన్నటువంటి నా సైకిల్ దగ్గరికి వెళ్తున్నాను. సో ఎప్పుడైనా కూడా వామప్ కానీ వామ్ డౌన్ కానీ ఫుల్గా వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే బాడీ హీట్ కొద్దిసేపు అట్లే కలిగి ఉంటుంది కనుక దానికోసం మనం ఫుల్ వేసుకోవడం బాగుంటుంది. ఫుల్ అప్పర్ వేసుకున్నాను. నేను తెచ్చుకున్నటువంటి ఐసో ప్రోటీన్ పౌడర్ తాగేసిన. ఇంకా వెళ్తా ఉన్నాను. ఇదే నా సైకిల్ మెరీడా. దీని కాస్ట్ 30,000 దాకా అట్లా ఉంటుంది. కానీ వెయిట్లెస్, చాలా బాగుంటుంది. సైకిల్ తొక్కుతున్నట్టే ఉండదు. చాలా హ్యాపీగా ఫీల్ ఉంటుంది. నా బెంజ్ కార్ ఇది. ఎందుకంటే చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. సో ఈ సైక్లింగ్ చేయడం వల్ల మనకు మన స్ట్రెంగ్త్, బాడీ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ హార్ట్ అండ్ లంగ్స్ ఇంప్రూవింగ్కి యూజ్ అవుతుంది. అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది కనుక మళ్ళీ మనకు హార్ట్ యొక్క రిస్క్ రెడ్యూస్ చేస్తుంది, డిక్రీజ్ చేస్తుంది. ఎందుకంటే బాగా బ్రీత్ ఉంటుంది, బాగుంటుంది కనుక. నెక్స్ట్ మా లోయర్ బ్యాక్, లెగ్ యొక్క లోయర్ బ్యాక్ కూడా బాగా స్ట్రెంగ్త్ అవుతుంది. అంతేకాకుండా మన మజిల్ స్ట్రెంగ్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. మజిల్ స్ట్రెంగ్త్, లెగ్స్ యొక్క నీ పెయిన్స్ ఉండే వాళ్ళు డాక్టర్స్ కూడా అడ్వైజ్ చేస్తారు. ఎందుకంటే అంత సైకిల్ బాగా తొక్కితే మన జాయింట్స్లో అంత సైనోవియల్ ఫ్లూయిడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ మజిల్స్ అన్నీ కూడా, నీ జాయింట్స్ చుట్టూ ఉండే మజిల్స్ అన్నీ కూడా బాగా ఇంప్రూవ్ అయిపోతాయి. టోటల్ మీద లెగ్స్, హిప్ బాగా, లోయర్ బ్యాక్ బాగా స్ట్రెంగ్త్ అవుతుంది. దానికి తోడు ఎక్కువసేపు ఈ సైకిల్ తొక్కడం వల్ల మినిమం హాఫ్ అన్ అవర్ తొక్కితే కూడా మన యొక్క లంగ్స్ బాగా ఇదవుతాయి. ఆక్సిజన్ బాగా అందుతుంది, ప్రతి కణంకి కూడా అవుతుంది. నెక్స్ట్ పోతే వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంటుంది సైక్లింగ్లో. బాగా హెల్ప్ అవుతుంది. సైక్లింగ్ చేయడం వల్ల వెయిట్ బాగా తగ్గుతారు. అదేవిధంగా ఉండే వెయిట్ కూడా మెయింటైన్ చేయగలుగుతారు బాగా. అంటే నెక్స్ట్ వెయిట్ పెరగకోకుండా మన క్యాలరీస్ కూడా బాగా బర్న్ అవుతుంది. కరెక్ట్ మజిల్స్ కూడా బాగా ఇదవుతాయి. నెక్స్ట్ మనకి జాయింట్ మొబిలిటీ, ప్రతి జాయింట్ కూడా బాగా కదులుతుంది కనుక ఆ జాయింట్లో ఉండే అన్నీ కూడా బాగా ఇదవుతాయి. అంటే మూమెంట్ అయిపోయి, వర్కౌట్ అయిపోయి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది బాగా. అన్నిట్లో కూడా జిగురు అంటే ఇంకా సైనోవియల్ ఫ్లూయిడ్ అన్నీ అవుతాయి. ఇంకా రిస్క్ తగ్గిపోతుంది. ఏదన్నా జాయింట్ పట్టేసిన అట్లాంటి రిస్క్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇకపోతే మెంటల్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఏమవుతాయంటే ఈ యొక్క స్ట్రెస్ని, యాంగ్జైటీని కూడా తగ్గిస్తుంది. సైక్లింగ్ బాగా చేయడం వల్ల మనకి ఎండ్యూరెన్స్ వస్తుంది. దానికి తోడు బాగా ఫీలింగ్ ఉంటుంది, మంచి ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే తొక్కుతున్నప్పుడు అటు ఇటు చూస్తూ ఉంటాము. మన ఫీలింగ్ కూడా చాలా టైం పాస్ ఉంటుంది. ఇంట్లో ఉండి సైకిల్ తొక్కడం కంటే బయట సైకిల్ తొక్కడం వల్ల కొంచెం హెల్తీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో సైకిల్ స్టాటిక్గా ఉంటుంది, ఒకే వెయిట్ అట్లే కంటిన్యూగా తొక్కుతూ ఉంటాము. ఇక్కడ అట్లా ఉండదు. మనం తొక్కుతూ ఉంటే కన్నా సైకిల్ అప్స్ వస్తాయి, డౌన్స్ వస్తాయి, గేర్ మారుస్తుంటాము. టోటల్ మీద బాడీ అంతా కూడా ఇదవుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. బాగా మంచి ఫీలింగ్ బాగుంటుంది. నెక్స్ట్ పోతే మన యొక్క మూడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఈ మన యొక్క కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. మళ్ళీ అక్కడక్కడ అప్ అండ్ డౌన్సే కాకుండా చుట్టుపక్కల మనం ఎదురు అడ్డు వస్తారు, వాళ్ళని తప్పించుకోవడానికి ఇది చేస్తాము. మళ్ళీ అంటే మనం అటెన్షన్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఇంట్లో అట్లా ఉండదు కదా, మనం తొక్కుతూ ఉంటాము. చూస్తే మనం అటు బోర్డులో చూడడము, మనుషుల్ని చూడడం, టోటల్ బాడీ, మైండ్ కాన్సన్ట్రేషన్ కూడా. ముఖ్యంగా పిల్లలకి, ఈ రోజుల్లో సైకిల్ వాడుతున్న పిల్లలకి చాలా బాగా అనిపిస్తుంది. ఆ సైకిల్ వాడే పిల్లలకి, మోటార్ సైకిల్ వాడే పిల్లలకి చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. సో మెమరీ పవర్కి చాలా యూజ్ అవుతుంది. మళ్ళీ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. బాడీ కోఆర్డినేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. బండి అనుకోండి, ఓన్లీ చేతులు అట్లా అనుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు రైడ్ చేసుకుంటూ. కానీ ఇక్కడ సైక్లింగ్ వల్ల అట్లా కాదు కదా, మీరు రైడ్ చేస్తూ పోవాల్సి వస్తుంది. పోతూ ఉండడం వల్ల కూడా సైకిల్ తొక్కుతూ, రైడ్ చేస్తూ, అంటే మన సైకిల్ తొక్కుతూ కాన్సన్ట్రేషన్ పెడుతూ, హ్యాండిల్ తొక్కుతూ, మళ్ళీ రోడ్డు ఉండే చూస్తూ అన్నీ చేయాల్సి వస్తుంది. అదే బండి అయితే అట్లా ఉండదు కదా, ఓన్లీ బండి రైడ్ చేస్తూ ఉంటారు, అది పోతూ ఉంటుంది. ఎవరు బయట
అడ్డం వచ్చిన వాళ్ళకి తప్పించుకొని పోతూ ఉంటాం. ఇక్కడ ఎక్సర్సైజ్ అవుతూ ఉంటుంది, ప్రతి కణంకి ప్రతి మజిల్కి కూడా ఇది అవుతూ ఉంటుంది. ఇకపోతే ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఈ సైక్లింగ్ చేయడం వల్ల కూడా. ముఖ్యంగా మనం మంచి రోడ్డు, ఫారెస్ట్ రోడ్డు లేకుంటే ఖాళీగా ఉండే రోడ్డు ఎన్నుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే గ్రీన్ ఫీల్డ్స్ ముఖ్యంగా బాగుంటుంది. గ్రీన్ ఫీల్డ్స్ పొలాల్లో గట్ల మీద అట్లా పోతా ఉన్నాం అనుకోండి, మంచిగా పచ్చిక బయళ్ళు చూసుకుంటూ, చెట్లు చూసుకుంటూ, పచ్చిక బయళ్ళన్నీ చూసుకుంటూ పోతుంటే మన కళ్ళకి ఆహ్లాదకరంగా ఉంటుంది. మనము అవి మిట్టలు పల్లాలు, ఎత్తు పల్లాలు అవన్నీ తొక్కుతూ ఉంటే కొద్దిగా చాలా బాగా అనిపిస్తుంది, కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. అదే మనం ఇంట్లో ఉన్నాం అనుకో ఆ ఫీలింగ్ ఉంటుంది. దానికి తోడు పొద్దున్నే మంచి పచ్చని ఏరియాలో తొక్కుతుంటే ఈ ఫీలింగ్ కూడా కార్బన్ డైఆక్సైడ్ తక్కువ ఉంటుంది, ఆక్సిజన్ బాగా ఎక్కువ అందుతుంది, లంగ్స్ కూడా కెపాసిటీ పెరుగుతుంది. ఇకపోతే కాస్ట్ కూడా, ఇప్పుడు మనం ఏదన్నా జిమ్కి పోవాలి, ఇంకోటి పోవాలనుకో, అదే వెహికల్ వాడినాం అనుకోండి, తెలియకుండానే పెట్రోల్కి దీనికి ఖర్చులు అవి ఉంటాయి. అది అట్లా కాకుండా ఈ సైకిల్ వాడినాం అనుకోండి, సైకిల్ అయితే మనకి తెలియకుండా ఎక్స్పెండిచర్ పెట్రోల్ అది ప్రాబ్లం ఉండదు. వాటికి పోయే లోపల, జిమ్కి పోయే లోపలే వామప్ అయిపోతుంది బాగా. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఫ్రీ అయిపోతాయి మజిల్స్ అన్నీ కూడా సైకిల్. రెండోది ఇంప్రూవ్మెంట్, ఆ ఇంప్రూవ్మెంట్ కూడా మజిల్ గ్రోత్ చాలా బాగుంటుంది. మనకి తెలియకుండానే ఏదో పక్కనలతో పోటీ పడినట్టు తొక్కుతూ ఉంటాము, ఇంకెవరు మాట్లాడిస్తుంటారు, ఆ రిలేషన్షిప్ అది కూడా తెలుస్తాను, చుట్టుపక్కలన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అట్లంతా జరుగుతూ ఉంటుంది. అట్లా మనము బండిలో పోయినామనుకో అట్లా పోయి ఇట్లా వచ్చేస్తాం కదా, ఆ ఫీల్ ఉండదు. మనం ప్రశాంతంగా పోయి ప్రశాంతంగా వస్తుంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మన మెయింటెనెన్స్ కూడా, ఈ వెహికల్ అనుకో ప్రత్యేకించి పొద్దున్నే స్టార్ట్ కాదు, అది కిక్కు కొట్టి మోకాళ్ళు పోగొట్టుకొని ఇట్లంతా ఇబ్బంది పడే బదులు మనము ఈ సైకిల్ దొక్కినామనుకో ఏం అవసరం లేదు, సైకిల్ తీసుకుంటాం, తొక్కుకొని వెళ్ళిపోతూ ఉంటాం, ఫుల్ వామప్ అవుతుంది. దానికి తోడు ఏమి స్టార్టింగ్కి దీనికి ఏం ఇది ఉండదు, సైకిల్ ఎక్కి తొక్కొని వెళ్ళిపోతాం, బాగా వామప్ అయిపోతుంది. ఇంకా సోషల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే మనము పోతూ వస్తూ ఉన్నప్పుడు రోడ్డు పక్కన అటు ఇటు చూస్తూ ఉంటాము. బండిలో అయితే అంతసేపు ఆగే పనిలే కదా, ఏదో కాన్సన్ట్రేషన్, స్పీడ్ పోతూ ఉంటాం కనుక కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఈ సైక్లింగ్లో అట్లా లేదు, అంత స్పీడ్ పోం కనుక మనకు రోడ్ సేఫ్టీ కూడా చాలా బాగుంటుంది. అటు ఇటు నిదానంగా చూస్తూ పోతూ ఉంటాము, ఏదో రిలాక్స్గా అనిపిస్తుంది మనకు. ఇక్కడ చూసుకుంటే మనము కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువ వదలము మన బండి సైకిల్ ద్వారా. అదే కారు అందరూ సైకిల్ వాడినారనుకో కార్బన్ డైఆక్సైడ్, ఆ పొల్యూషన్ కూడా ప్రాబ్లం తగ్గిపోతుంది. దాని తోడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనము యాక్చువల్గా అయితే జిమ్ పోయి గ్రౌండ్ పోయి ఎక్సర్సైజ్ చేసే దానికంటే ఈ సైకిల్లో పొయ్యి వచ్చే లోపలే దాదాపు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. కాకపోతే కాస్త స్పీడ్ మెయింటైన్ చేయాలా. సో ప్రతి ఒక్కరూ కూడా చేస్తే బాగుంటుంది. ఫస్ట్ ఏం చేయాలంటే సైకిల్ స్లోగా స్టార్ట్ చేయాలి. మీరు ఎవరైనా కూడా సైకిల్ తీసుకోవాలి, నీట్గా మెల్లగా స్టార్ట్ చేయాలి, గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేస్తూ పోవాలా. కాకపోతే మంచి సైకిల్ వాడాలి. ఇప్పుడు సైకిల్ ఏముంది, 10,000లో పెట్టా కూడా సైకిల్ వచ్చేస్తుంది. ఇంకా హెల్మెట్ వాడితే బాగుంటుంది. మళ్ళీ సేఫ్ రూట్ చూసుకోవాలా. ఇంకా ఏమైనా కంపెనీ ఉంటే చాలా బాగుంటుంది. ఇల్లు వచ్చేసింది నాకు. ఎవరైనా మంచి ఫ్రెండ్ ఎవరైనా ఉంటే ఇద్దరు కలిసి 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ అట్లా సండే వీక్లీ వన్స్ 5-6 మంది పోయేసి ఊరి బయట పోయి రిలాక్స్గా టైం స్పెండ్ చేసి ఆ సైకిల్లో మళ్ళీ అట్లా వస్తే చాలా బాగుంటుంది. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్నా కూడా అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇల్లు వచ్చేసింది నాకు, వచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.